నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బంగారం కంటే ఖరీదైన చేప, వేలంలో 6.5 కోట్లు పలికిన ధర. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదైన విజయం, చిమ్మ చీకట్లో కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ లో దిగిన C-130J విమానం. వేడుకగా ప్రారంభమైన శ్రీ ఆండాళ్ నీరాటోత్సవం, 7 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు. గోదాముల్లో మగ్గుతున్న రెడ్ శాండిల్ నిల్వలు, వేలంలో జాప్యం వల్ల కొరవడిన ఉత్సాహం. 2024 ఎన్నికలు, సంపన్నులు పేదలకు మధ్య యుద్ధం. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలన్న తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి. టీడీపీ సీట్లపై జనసేన కన్ను, టెన్షన్ లో తెలుగుదేశం అభ్యర్థులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాల్లో పట్టు కోసం జనసేన ప్రయత్నిస్తోంది. బలిజ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న చోట పాగా వేసేందుకు పావులు కలుపుతోంది. తిరుపతి, చిత్తూరు, మదనపల్లితో పాటు రాజంపేట పార్లమెంటు సీటుపై కన్నేసిన జనసేన ఆ నియోజకవర్గాలపై పోటీకి ఆసక్తి చూపుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గాలు జనసేనకు దక్కుతాయన్న చర్చ కొనసాగుతోంది. రాజకీయ వర్గాల్లో జనసేన స్థానాల వైపే అందరి చూపు నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో జనసేన ఏ స్థానాలు కోరుకుంటోంది, ఎక్కడ పోటీ చేయాలని ఆసక్తి చూపుతోందన్న చర్చ రెండు పార్టీల్లోనూ నెలకొంది. బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో విస్తృత చర్చగా మారింది. టెంపుల్ సిటీ తిరుపతితో పాటు చిత్తూరు, మదనపల్లి అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ప్రయత్నిస్తున్న జనసేన రాజంపేట పార్లమెంట్ సీటుపైన ఆ పార్టీకి ఆసక్తి పెరిగిందట. ప్రజారాజ్యం ఆవిర్భావం జరిగిన తిరుపతిలో బలిజ ఓటింగ్ శాతం అధికంగా ఉండడంతో అప్పట్లో ఆ పార్టీ అధినేత చిరంజీవి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లభించింది. 2009 చిరంజీవిని అక్కున చేర్చుకున్న తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేన కూడా సెంటిమెంట్ గా భావిస్తోందట. జనసేనానే పోటీ చేస్తే బాగుంటుందన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో తిరుపతి అసెంబ్లీని టీడీపీ పొత్తుతో సొంతం చేసుకోవచ్చని భావిస్తోందట. మరోవైపు చిత్తూరులో పోటీ పైన పెద్ద చర్చనే జనసేనలో నడుస్తోందట. బలిజలు అధికంగా ఉన్న చిత్తూరులో టీడీపీ కూడా బలంగా ఉండడంతో పొత్తు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్న జనసేన బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని ఆలోచిస్తోందట. మాజీ ఎంపీ డీకే ఆదికేశవ నాయుడు కుటుంబం నుంచి ఎవరైనా పోటీకి సిద్ధపడితే జనసేన సై అనే అవకాశం చిత్తూరులో ఉంది. ఇప్పటికే డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య జనసేన కండువా కప్పుకోవడంతో చిత్తూరు అసెంబ్లీ పట్ల ఆసక్తి చూపుతోందట. ఇక రాజంపేట పార్లమెంటు పరిధిలో బలిజల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ఎంపీ స్థానం పైన జనసేన దృష్టి పెట్టిందట. డీకే ఆదికేశవుల కుటుంబం రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి 2009, 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. 2009లో పీఆర్పీ తరపున ఆదికేశవుల కొడుకు డిఏ శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా 2019 ఎన్నికల్లో డీకే ఆదికేశవుల భార్య సత్యప్రభ టీడీపీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. దీంతో బలిజ సామాజిక వర్గం ప్రభావం చూపే రాజంపేట సీటు పైన గురిపెట్టిన జనసేన డీకే ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలో దింపే ప్రయత్నం కూడా చేస్తోందట. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రాబల్యం చాటుకునే ప్రయత్నం చేస్తున్న జనసేన 3 అసెంబ్లీ స్థానాలతో పాటు రాజంపేట పార్లమెంటు స్థానాన్ని పరిశీలిస్తోంది. టీడీపీతో పొత్తుతో గెలిచే స్థానాలపై ఫోకస్ పెట్టిన జనసేన ఈ మేరకు కసరత్తు చేస్తోందట. శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ఘనంగా ప్రారంభమైంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 5:30 ఆండాళ్ అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ మాడవీధులు, చిన్నబజారు వీధి, శ్రీ కోదండ రామాలయం మాడవీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి అభిషేకం, ఆస్థానం చేపట్టారు. ఆండాళ్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారు శ్రీ కోదండ రామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. ఈ విధంగా 7 రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రాధాకృష్ణ, ధనంజయ పాల్గొన్నారు.
పండుగకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను సాధారణ ఛార్జీలతో నడుపుతున్నట్లు తిరుపతి ఏటీఎం రామచంద్రనాయుడు తెలిపారు. సంక్రాంతి పండుగకు నగరాలు, పట్టణాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. అది కూడా సాధారణ రుజుముతోనే నడపనున్నది. రద్దీకి అనుగుణంగా మరిన్ని సర్వీసులు నడపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పండగకు సొంత ఊర్లకు వెళ్లేవారు ప్రైవేట్ సర్వీసులను ఆశ్రయించి నష్టపోకుండా సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీలోనే వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఈ సంక్రాంతికి వివిధ ప్రాంతాల నుండి అంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఈ ప్రాంతాల నుండి దాదాపు 140 బస్సులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులన్నీ కూడా రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు. అందులోనూ ఆర్డినరీ ఛార్జీలు మాత్రమే, సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు నడుస్తాయి. కాబట్టి దయచేసి మీరు కావలసిన వారు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే బస్సులు దాన్ని బట్టి మేము అదనంగా ఇంకా ఏర్పాటు చేసేదానికి కూడా అవకాశం ఉంటుందనేసి మీకు తెలియజేస్తున్నాము. ప్రైవేటు బస్సులను ఆశ్రయించకుండా, ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేయకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయండి. సాధారణ ఛార్జీలతోనే ప్రయాణం చేయండి. ఈ మధ్యలో నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రైవేటు బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారనేసి, బస్సులు లేవనేసి వాళ్ళు మాయమాటలు చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. అటువంటి మీరు మోసపోకుండా ముందుగానే రిజర్వేషన్ చేసుకునేసి ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాము. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని పలువురు సీఐలను అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు బదిలీ చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో పనిచేస్తున్న 23 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ చేశారు. పరిపాలనా కారణాలతో పాటు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వివిధ ప్రాంతాల్లోని సీఐలను బదిలీ చేశారు. వీరిలో కొందరికి పోస్టింగ్లు లభించగా మరికొందరిని వీఆర్కి పంపారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. జగనన్న ఏమన్నాడు, నేను 3,000 వరకు చేస్తానన్నాడు. అది ఒకే తూరి ఇస్తానని చెప్పలా, అది కంతుల వారిగా సంవత్సరానికి 250 రూపాయలు తెచ్చుకుంటూ నా పీరియడ్ అయ్యే లోపల మీకు 3,000 వేస్తానన్నాడు. అది కూడా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే, ఎవరింట్లో కూడా ఉద్యోగాలు చేస్తుంటే కూడా, ఆ తల్లిదండ్రులు బాధపడుతుంటే కూడా, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే కూడా, 7 అంతస్తుల మేడ కట్టి ఉంటే కూడా, బెంగళూరులో ఉద్యోగాలు చేస్తూ ఉంటే కూడా, ఏ కులస్తుడికైనా కానీ కార్డులు కూడా సెపరేట్ చేయమన్నాడు. ఎప్పుడైతే జగనన్న సెపరేట్ చేయమన్నారో నేను ఇంకా ఎక్కువగా ముందుకు పోయి చాలా వరకు సెపరేట్ చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు జగనన్న వచ్చినాక తల్లిదండ్రులకి ఎవడు చూడని చెప్పను కానీ ప్రతి నెలకి డబ్బులు ఇచ్చే కొడుకు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ పుట్ల. మీ కొడుకు, మీ మనవడు, మీ అభివృద్ధిని కోరే జగనన్న మీకు 2,750 నుంచి 2,500, 2,750 మళ్ళీ 3,000 వరకు చేశాడు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జోరుగా గంజా విక్రయాలు సాగుతోందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై తక్షణం పోలీసులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పులివర్తి నాని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే తన రాజకీయాని కోసం యువతిని పెడదోవ పట్టించేదానికి ఈ గంజాయి అనేది అలవాటు చేసి ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఏ ఇండస్ట్రీ తేకపోయినా, ఏ యువతికి ఉపాధి తేకపోయినా గంజాయి ఫ్యాక్టరీ తెచ్చి యువతను పెడదోవని పెట్టేదానికి ఇది ఒక నిదర్శనం. మేము మీ మీడియా సోదరులందరూ ఒకటి అడుగుతున్నా, ఈరోజు ఈ పాప జరిగిన సంఘటన రేపు చంద్రగిరి నియోజకవర్గంలో ఎవరికి జరగకూడదు, జరగకుండా చేయాల్సిన బాధ్యత మీడియా సోదరులపైన, చంద్రగిరి నియోజకవర్గం ఉన్న ప్రజలందరిపైన ఉంది. మనందరూ చేయగలుగుతాం. రాజకీయం వద్దు మనకి. రాజకీయం ఎలక్షన్ రాజకీయం, ఎలక్షన్ అయిన తర్వాత రాజకీయం. మన ప్రజలందరూ బాగుండాలి. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఎర్రచందనం దొంగల విక్రయంపై వైసీపీ సర్కార్ దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో అటవీశాఖ డిపోల్లో ఎర్రచందనం వృధాగా పాడైపోతోంది. ఏపీ అటవీశాఖ సెంట్రల్ స్టోర్స్ లో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దొంగల నిల్వలు ఉన్నాయి. వీటిల్లో 5,500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయానికి డీజీఎఫ్టీ అనుమతులు ఇచ్చినప్పటికీ ఏపీఎఫ్డీసీ దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతోంది. గత ఏడాది కేవలం 500 మెట్రిక్ టన్నుల దుంగలను మాత్రమే విక్రయించారు. గ్రేడింగ్, వేలం విధానంలో లోపాల వల్ల వేల టన్నుల ఎర్రచందనం అలాగే నిల్వ ఉండిపోతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి. తిరుపతి, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని అటవీశాఖ డిపోల్లో ఎర్రచందనం దుంగలు పెద్ద ఎత్తున నిల్వ ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో వాటిని విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం FSTCని నోడల్ ఏజెన్సీగా నియమించింది. అయితే ఎర్రచందనం దుంగలు వేలం వేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ గ్రేడింగ్ విధానం, వేలం ప్రక్రియలో అసంబద్ధమైన నిబంధనల కారణంగా వేల టన్నుల దుంగలు గోదాములకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను మాత్రమే విక్రయం చేయగలిగింది. వాస్తవానికి FMTC నోడల్ ద్వారా ఎర్రచందనం విక్రయంతో రాష్ట్రానికి 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఆర్జించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. స్మగ్లింగ్, అక్రమ రవాణాలో పట్టుకున్న ఎర్రచందనం దుంగలను రెడ్ శాండర్ సెంట్రల్ స్టోర్స్ కు తరలించి విక్రయానికి అనుమతులు తీసుకుంటారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన FMTC ద్వారా చైనా, జపాన్, థాయిలాండ్, మలేషియా లాంటి దేశాలకు విక్రయిస్తుంది. విదేశాల్లో ఎర్రచందనానికి మంచి గిరాకీ ఉంది. 2021లో 318 టన్నుల 447 కిలోల ఎర్రచందనం దుంగలు వేలం ద్వారా విక్రయించారు. కానీ ప్రస్తుతం ఏపీ అటవీ శాఖ సెంట్రల్ స్టోర్స్లో 7,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎర్రచందనం దుంగలు నిల్వ ఉన్నాయి. రాష్ట్రానికి వేల కోట్లు ఆదాయం ఇచ్చే ఎర్రచందనం వేలంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే దుంగలు అటవీ శాఖ డిపోల్లో వృధాగా పాడవుతున్నాయి. ఎర్రచందనం విక్రయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండకుండా వాటిని విక్రయించి రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గం చూడాలని పలువురు కోరుతున్నారు. కానీ ఈ సంపదని ప్రభుత్వం ఖచ్చితంగా వాడుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెట్టాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము. అట్లే సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఆలోచించి ఎర్రచందనము లక్షలాది టన్నులు నిల్వ ఉన్నది, దీన్ని తక్షణము వేలం ద్వారా ఇతర దేశాల్లో తీసుకునే విషయం అందరికీ తెలిసిన విషయమే. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, చాలా దేశాల్లో ఎర్రచందనం మంచి గిరాకు ఉంది. వాల్యూ ఉన్నటువంటి ఈ ఎర్రచందనంని పాడైపోకుండా ఒక ఎన్నో లక్షల టన్నులు ఖాళీగా ఉంది. అట్లాగే ఎందుకంటే స్మగ్లింగ్ చేసిన కొన్నప్పుడు పట్టుకున్నప్పుడు ఎర్రచందనం సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ నిల్వ చేసి ఉంచారు. ఆ నిల్వ చేసేది ఎక్కువ రోజులు అయితే చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి టీటీడీ తరహాలో శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే పుష్పాలను ఎలాగైతే అగరబత్తులుగా తయారు చేస్తున్నారో అదే తరహాలో తిరుపతి నగరపాలక సంస్థ కూడా ఓ ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసి అగరబత్తులు ఎందుకు తయారు చేయకూడదు అనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. తిరుమలలో శ్రీవారి కైంకర్యాలకు, అలంకరణలకు, వివిధ సేవల కోసం ప్రతిరోజు టన్నుల కొద్ది పూలను టీటీడీ వినియోగిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పూల సేకరణ, కొనుగోలు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తోంది. ఇంత ఖర్చు చేసి తెచ్చిన పూలు వాడిపోయిన తర్వాత ఏమవుతాయి? వాటిని ఎక్కడైనా పడేస్తారా అనే అనుమానాలు చాలా మందికి రావచ్చు. కానీ తిరుమలలో వాడి పడేసిన పూలన్నీ పూజగదిలో సువాసనలు వెదజల్లే అగరబత్తీలుగా మారుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని ఆలయాల నుంచి దేవతామూర్తుల కైంకర్యాలకు వినియోగించిన పూలను ఇందుకోసం సేకరిస్తారు. వాడిన పూలను అగరబత్తీలుగా మార్చే యూనిట్ని టీటీడీ 2 ఏళ్ల కిందట తిరుపతిలో ప్రారంభించింది. వాటిని టీటీడీ ఆలయాల్లో వాడడంతో పాటు భక్తులకు విక్రయిస్తున్నారు. 7 కొండలకు గుర్తుగా 7 బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం విక్రయించే కౌంటర్లు, టీటీడీకి సంబంధించిన ఆలయాల్లో అమ్ముతున్నారు. అదే తరహాలో తిరుపతి కార్పొరేషన్ కూడా నగరంలోని వందల సంఖ్యలో ఉన్న పూల దుకాణాల నుంచి వాడిపోయిన పూలను సేకరించి ప్రజలకు ఉపయోగకరమైన వస్తువులను తయారు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది. కార్పొరేషన్ కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే తిరుపతిలోని చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి దొరకడమే కాకుండా సంస్థకు ఆదాయం సమకూరుతుంది. నగరంలో సుమారు 100కి పైగా పూల దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణదారులు సకాలంలో పూలను విక్రయించలేకనో, ధరలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు కొనుగోలు చేయకనో దుకాణాల్లోనే వాడిపోతున్న పూలను వృధాగా పారబోస్తున్నారు. దీనివల్ల దుకాణదారులకు నష్టం తప్ప మరే ఫలితం లేదు. అదే వాడిపోయిన పూలను టీటీడీ తరహాలో అగరబత్తులుగా వివిధ రకాల డిజైన్లతో తయారు చేసి వినియోగిస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టాలని ఆశిద్దాం. ఆ పూల మాలలో వాడిపోయిన తర్వాత చెత్త కుండీలో పాడేస్తున్నారు, అది వృధాగా పోతుంది. అట్లా కాకుండా నగరపాలక సంస్థ ఆ పూల మాలన్నీ కూడా వాడిపోయినటువంటి సేకరించి ఆ పూలమాలల ద్వారా అగరబత్తీలు తయారు చేసుకోవచ్చు అనే అవకాశం ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ ఆ రకంగా చొరవ చేసి మొత్తం కూడా దాన్ని ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి వాడిపోయిన పూలన్నీ సేకరించి అగరబత్తీలు తయారు చేస్తే నగరపాలక సంస్థకి ఆదాయం వస్తుంది. నగరపాలక సంస్థ ద్వారా కొంతమంది ఉపాధి కూడా కొంతమంది దొరుకుతుంది. కాబట్టి నగరపాలక సంస్థ ఉపాధితో ఇచ్చినట్టు అవుతుంది. దాని ద్వారా నిధి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
రెండు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నగరపాలక సంస్థ ఇది ప్రయోజనం ఉండేటటువంటి పనులు చేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నాం. దేశవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అగరబత్తులు అనేసి మంచి యొక్క అద్భుతమైన పని విధానాన్ని కూడా తీసుకొచ్చారు. అలాగే తిరుపతి నగరపాలక సంస్థ ఈరోజు ఎన్నో పూలు కూడా ఇక్కడ తిరుపతిలో రావడం జరుగుతుంది. ఆ వాడని పూలని చెత్త చెదారంలో పడేయడం వల్ల వృధా అవుతుంది. కాబట్టి నగరపాలక సంస్థ దాన్ని ఇప్పటికైనా పరిగణలోకి తీసుకొని ఆ పూలని కొంచెం ఉపయోగపడే విధంగా కొంచెం అగరబత్తులు తయారు చేయడం కలిగిస్తే కొంతమందికి ఉపాధి కల్పించడానికి కొంత దోహదపడుతుందనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. తిరుపతి నగరంలోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వీక్లీ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తిరుపతి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వీక్లీ లక్కీ డ్రాను కస్టమర్ల సమక్షంలో షోరూమ్ సిబ్బంది లక్కీ డ్రా తీసి విజేతల పేర్లను ప్రకటించారు. లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన వారికి ఎల్ఈడి టీవీలు, స్మార్ట్ వాచ్లు, వెండి వస్తువులను బహుమతులుగా అందజేశారు. తిరుపతి తీర్థకట్ట వీధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వీక్లీ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. తిరుపతి తీర్థకట్ట వీధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వీక్లీ లక్కీ డ్రాను కస్టమర్ల సమక్షంలో షోరూమ్ సిబ్బంది లక్కీ డ్రా తీసి విజేతల పేర్లను ప్రకటించారు. లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన వారికి ఎల్ఈడి టీవీలు, స్మార్ట్ వాచ్లు, వెట్ గ్రైండర్స్, వెండి వస్తువులను బహుమతులుగా అందజేశారు. ప్రజలు దైనందిన జీవితంలో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని, ఆరోగ్యానికి మించిన సంపద లేదని 21వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు పడమటి కుమార్ తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలోని ఎల్ఎస్ నగర్, ఎల్బీ నగర్, పద్మావతి నగర్, సీతమ్మ నగర్ వాసుల కోసం కార్పొరేటర్ ఈశ్వరి, ఆ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ అనిల్ ఆధ్వర్యంలో మెగా ఐ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ పేద ప్రజలు 21వ వార్డులో ఉన్న వాళ్ళు మొత్తము 52 నుంచి 55% వరకు మధ్యతరగతి లేబర్స్ కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. ప్రతి ఒక్క పేదవాడికి మా కార్పొరేటర్ ఆధ్వర్యంలో మరియు మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సఫల ఏకాదశిని పురస్కరించుకొని తిరుపతి ఇస్కాన్ మందిరంలో రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సఫల ఏకాదశి. హిందూ పురాణాలలో సఫల ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు కఠోరమైన ఉపవాస దీక్షతో స్వామివారిని ఆరాధిస్తే సకల శుభాలు, సంపద, ఆరోగ్యం సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో తిరుపతిలోని ఇస్కాన్ మందిరానికి భక్తులు పోటెత్తారు. సఫల ఏకాదశిని పురస్కరించుకొని రాధాకృష్ణులకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఏకాదశి వ్రతం రోజు ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వాసం అంటే భగవంతుని దగ్గరగా నివసించడానికి అవకాశం ఉంటుంది. సో సహజంగానే ప్రపంచవ్యాప్తంగా మన ఇస్కాన్ భక్తులు కానీ వైష్ణవ భక్తులు అందరూ ఏం చేస్తున్నారంటే ఉపవాసంతో ఉంటుంది. దేంతో ఉపవాసం ఉంటుందంటే నవధాన్యాలు, బీన్స్, గ్రెయిన్స్, నవధాన్యాలతో ఉపవాసం ఉండి పళ్ళు, ఫలాలు, సాబుదానా, కినోవా ఇట్లా గ్రెయిన్స్ ఐటమ్స్ కానీ వేరేటి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ముఖ్యంగా దీంతోపాటు శారీరక తపస్సు, మానసిక తపస్సు కూడా ఉంటుంది. మానసిక తపస్సు ఏంటంటే మన ఈ భగవంతుని ఒక నామం జపం చేయడం. యాత్ర టూ సినిమాను ప్రజలు బహిష్కరించాలని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవినాయుడు కోరారు. ఈ చిత్రం రాజకీయ స్టంట్ డ్రామా అని పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయ్యా డైరెక్టరు, నువ్వు వచ్చి ఒక రోజు బతికి ఆంధ్రప్రదేశ్లో తెలుస్తుంది. నువ్వు యాడో కూర్చొని హైదరాబాద్లోనో చెన్నైలో తిరుక్కుంటా వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నువ్వు సినిమా చేస్తే ఇక్కడ కుదరదు నాయనా, కుదరదు. ఇక్కడ మా కష్టాలు చూడు, ఈ నిరుద్యోగుల చావులు చూడు. నువ్వు సినిమా చూపించేసి మాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తాడు, రోజుకో సినిమా చూపిస్తాడు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇదంతా ఒక డ్రామా. ఎవరైతే ఆ రామ్ గోపాల్ వర్మ వ్యూహం, రామ్ గోపాల్ వర్మ నీది కాదురా సినిమా పేరు వ్యూహం, జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఆ వ్యూహంలో నువ్వు అయిపోయినావు, బలి అయిపోయినావు. నిన్ను ముందు పెట్టి నీకేదో ఒక చిల్లరేసి నీ దగ్గర సినిమా చేయించేసి, కానీ వాళ్ళ అసలు సినిమా యాత్ర 2. కానీ నువ్వు ఒక పిచ్చోడు కదా, నిన్ను ముందుకు తీసుకొని వచ్చి ఇది ఒక భూత సినిమా లాగా ప్రజలందరినీ ఈ సినిమా వైపు డైవర్ట్ చేసి అసలు సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. యస్మా గిస్మా జాంతనయ్ అని
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను మరింత ముందుకు తీసుకువెళ్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు తేల్చి చెప్పేశారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె జిల్లా వ్యాప్తంగా ఉధృతమవుతోంది. వారి సమ్మెను విరమించాలని లేదంటే ఎస్మా ప్రయోగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను దగ్ధం చేశారు. తమ పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలపగా శ్రీకాళహస్తిలో నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలియజేశారు. వీరికి సిఐటియు, ఆర్పీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ అంగన్వాడీ సమ్మెపై ఎస్మాని ప్రయోగించింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అత్యవసర సర్వీసుల కింద ప్రభుత్వం గుర్తించింది అంగన్వాడీని, సంతోషమే. ఇంత అత్యవసర సర్వీసు 26 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నావు? ప్రజలకు అంత తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు పరిష్కారం చేయకుండా బాధ్యత రాహిత్యంగా ఉండి అంగన్వాడీలను భయపెట్టడం కోసం ఈరోజు ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం ఏమాత్రం క్షంతవ్యం కాదు, సరైనటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణం వాళ్ళు అడుగుతున్నటువంటి వేతనాల పెంపు, గ్రాట్యుటీని అమలు చేయాలి. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో 4,000 జీతం తీసుకుంటారు, స్టేట్ గవర్నమెంట్లో 6,000 జీతం తీసుకుంటారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని కూడా నువ్వు ఎస్మా చట్టం ఉపయోగిస్తావంటే నీకు బీజేపీకి ఏం సంబంధం అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు దీని చట్టపరంగా పోయినా కోర్టుకు వెళ్ళినా ఈ ఎస్మా చట్టం పని చేయదని తెలిసి కూడా ఈరోజు ఒక అంగన్వాడీ టీచర్ని భయం పెట్టే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎస్మా చట్టాన్ని ఉపయోగించినారు. ఇది తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి భయం పెట్టేదానికి తప్పితే వీళ్ళు శాశ్వతం కాదు. అంగన్వాడీ టీచర్లు అనుకుంటే ఒక్కొక్క అంగన్వాడీ టీచర్లు 20 ఇండ్లని ఓటు బ్యాంక్ని మార్చే సత్తా వాళ్ళకుంది. తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తామని ఆ రోజు నువ్వు చెప్పావు, దగ్గరే పిలిచావు, మేము విన్నాము, మేము కన్నాము, మేము చూస్తున్నామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెలు కనపడలేదా అని మేము అడుగుతాండావు. ఎంత లక్షలాది మందిని నువ్వు జైల్లో పెట్టలేవు, లక్షలాది మందిని నువ్వు బెదిరించలేవు. మేము 250 రూపాయల జీతం నుంచి ఈరోజు 11,500 వరకు మా పోరాటం వల్లనే మేము తెచ్చుకున్నాము. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గుర్రాలతో దొక్కించి ఏమైందో మీకు బాగా తెలిసి కూడా నువ్వు ధైర్యంగా అసలు నీ ధీమా ఏందని మేము అడుగుతున్నావు. అంగన్వాడీ కార్యకర్తలు ఏం చేస్తారని నువ్వు అనుకుంటున్నావేమో, మేము ఏం చేస్తామో చేసి చూపిస్తాము. నీ కథ ఏందో తేల్చుకునేంత వరకు మేము ఈ పోరాటం నిలపము. ముస్లిం మైనారిటీల్లో నూర్ బాషా, దూదేకుల కులస్తులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని నూర్ బాషా, దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్ తెలిపారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఆఫీసర్స్ క్లబ్లో నూర్ బాషా, దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ డి మస్తానమ్మ హాజరై ప్రసంగించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా మాకు అవకాశం కల్పించలేదు. ఎందుకని రాష్ట్రంలో ఈరోజు 1,02 లక్షల మంది ఉన్న జనాభాలో కూడా 4 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించినారు. మేము ఏం అన్యాయం చేశాం అంటే మేము ఆర్థికంగా బలంగా లేవనే మేము ఉద్దేశంగా, ఆర్థికంగా బలంగా లేకపోయినా మా ఓటు బ్యాంకుతో ఓడించే శక్తి మాకుంది. రేపు మార్చిలో మాకు ఏ రాజకీయ పార్టీ అయితే ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పిస్తుందో వారికే మా 20 లక్షల మంది పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి నేను రాష్ట్ర అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నా. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ ఓటు బ్యాంకుగా చూస్తున్నారు. ఇక రాజకీయం చెల్లదు అని ఈ వేదిక తెలియజేస్తోంది. మాకు గెలిపించే సత్తా లేకపోయినప్పటికీ అవకాశం ఇవ్వని పార్టీలను ఓడించే ధైర్యం ఉందని మాత్రం ఈ సభాముఖంగా తెలియజేస్తూ మేము త్వరలోనే దూదేకుల యాత్ర ప్రారంభిస్తున్నాం. అన్ని జిల్లాలలో కూడా 20 లక్షల మంది ఎవరైతే మా కమ్యూనిటీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో వాళ్ళకు ప్రచారం చేయాలని, తర్వాత వాళ్ళందరికీ కూడా ఆ పార్టీ వైపు నిలబడాలని మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ధన్యవాదాలు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చెవిలో పువ్వు పెట్టారని చిత్తూరులో ఏఐటీయూసీ నాయకులు ఆరోపిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హామీ మేరకు మీరు పర్మనెంట్ చేస్తానన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని కనీస వేతనం అమలు చేస్తానన్నారు. వాళ్ళు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలంతా కూడా పరిష్కారం చేస్తానన్నారు. కానీ ఇంతవరకు చేయలే. మీ పదవి కాలం కూడా అయిపోతా ఉంది, ఎలక్షన్ కూడా వచ్చేస్తా ఉంది. ఎలక్షన్ వస్తున్నా కూడా ఈనాటికి కూడా సమస్యను పరిష్కరించకపోవడం చాలా దుర్మార్గం చర్య అనేసి కూడా
మేము ఇబ్బంది పడుతున్నాం. సమ్మె చేస్తున్నారు. వెంటనే ఏదైతే హామీ మేరకు కార్మికులకు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మె విరమింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేసి కూడా ఏఐటీసీగా మేము హెచ్చరిస్తున్నాం. దళితులు రాజ్యాధికారం వైపు అడుగులు వేసినప్పుడే అభివృద్ధిని సాధించినట్లని, ఆ దిశగా అడుగులు వేసేలా చైతన్యవంతులు కావాలని దళిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. అవేర్నెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆల్ కమ్యూనిటీస్ పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం దళిత సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించి ఎస్వీయూ ఆడిటోరియంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు స్వాతంత్ర్య సమరయోధులు, దళిత ఉద్యమ నేతలు హాజరై ప్రసంగించారు. మీ మైండ్లో ఉంటుంది కదా, ఈ సంవత్సరం సెట్ చేసినాడు, అంతకుముందు వాడు సెట్ చేసినాడు, నేను ఎవరు కొట్టేసాను మీకు ఐడియా ఉందా? మీరు మానరు ఓటు మాత్రం ఓటు ఏమిటో కొడతానన్నా నేను దానికి వేస్తానంటాను. కాబట్టి నేను మేము మాత్రం నా వల్ల కాదు, అందరి వల్ల ఇలా నా వల్ల అవుతుందా? నేను ఒకటే చెప్తాను, మీరు మేల్కొని చెప్తాను. మేల్కొనేదాన్ని దాని అర్థాలు 70 ఉన్నాయి. మీరు ఆలోచన చేయాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బంగారం కంటే ఖరీదైన చేప, వేలంలో 6.5 కోట్లు పలికిన ధర. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదైన విజయం, చిమ్మ చీకట్లో కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ లో దిగిన C-130J విమానం. వేడుకగా ప్రారంభమైన శ్రీ ఆండాల్ నీరాటోత్సవం, 7 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు. గోదాముల్లో మగ్గుతున్న రెడ్ శాండిల్ నిల్వలు, వేలంలో జాప్యం వల్ల కొరవడిన ఉత్సాహం. 2024 ఎన్నికలు, సంపన్నులు పేదలకు మధ్య యుద్ధం. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలన్న తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అగ్నేరెడ్డి. టీడీపీ సీట్లపై జనసేన కన్ను, టెన్షన్లో తెలుగుదేశం అభ్యర్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.